హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మన యాదవ్. నేనైతే ఈ వెన్న తడి చూస్తున్నాను చూడండి. పాల మీద మీగడతో వెన్న తడి చేస్తున్నాను. ఆ వెన్న తడి చూడండి నేను ఎలా తీస్తున్నాను. చాలా ఈజీ అండి, 5 minutesలో చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ వెన్న తడిలో వాటర్ పోసి మిక్సీ పెడుతున్నాను. చూడండి ఒక 2-3 times అయితే ఇలా కలుపుకోవాలి. మనం వెనకటి కాలంలోనైతే చేతితోని కవ్వంతో చేస్తారు కదా. ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? అలా చేస్తున్నారా? ఎవరు చేయడం లేదు కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే. చూసారా అంతా పైన ఇట్లా పేరుకుందో గడ్డలాగా. చూడండి మీరే ఒకసారి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ చిన్న టిప్ని మాత్రం ఫాలో కాండి. ఇప్పుడు మనమైతే వెనకటి కాలంలో కవ్వంతోనైతే చేయలేం కదా అండి. ఇదైతే 5 minutesలో అయిపోతుంది. చాలా చూడండి ఎంత ముద్దలాగా ఎంత బాగుందో. నిన్న ఇలా అనడంతోనే వాటర్ అన్నీ బయటికి వెళ్తున్నాయి. చూడండి ఎట్లా వచ్చింది, ముద్ద కట్టేసింది. అలాగనే అంతా తీయాలి. మనం తీసిన కొద్దీ వాటర్ పోస్తూ తీసుకోవాలి. చూడండి నేను కూడా అలానే చేస్తాను. ముద్ద చేసిన వెంటనే ఎలా అంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ముద్ద కడుతూనే ఉంటాను. చూడండి ఎంత బాగుందో. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా చేశానండి ఇది. మా అమ్మ వాళ్ళకి బర్రెలు ఉన్నాయి, అందుకే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి కాకముందు చేశాను. నాకు అందుకే తెలుసు. ఇది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. కష్టం నుండి మా ఇంట్లో చేయడం. ఎందుకంటే మేము పాలు కొనుక్కొచ్చుకొని చేయాలి. ఇది 2 times చూడండి, 2 times అండి. ఇలా వాటర్ పోసి మళ్ళీ పట్టాను నేను. మళ్ళీ పడితే మళ్ళీ చూడండి పైన ముద్దలాగా వచ్చింది. ఫస్ట్ బాగా వెళ్ళింది, తర్వాత కొంచెం వెళ్ళింది, తర్వాత ఇంకొంచెం వెళ్తుంది. 3 timesకి పట్టుకోండి మీరు. చాలా అంటే చాలా బాగా వెళ్తుందండి. అసలు మనం ఎలాంటి కష్టం లేకుండా ఇది వెన్న తడి అనేది తీయచ్చండి. పిల్లలకి ఇలా తినబెట్టారనుకో చాలా అంటే చాలా మంచిదండి. నేను 4 daysలోనే ఇంత తీసాను. ఒక 50 grams అయితే నాకు తయారైంది. ఇది 3 times అండి. చూడండి లాస్ట్ సారి అండి ఇది. వాటర్ పోస్తూ నేను పట్టేశాను. లాస్ట్ చూడండి ఇంత తెలియదు. అలా వాటర్ లేకుండా మనం ముద్ద పిసుకుతాం కదా. చూడండి వాటర్ పోస్తే ఎలా వెన్న తడి పైకి వెళ్ళిందో. ఎలాంటి లేకుండా నేనైతే ఇది చూపెట్టడానికి మాత్రమే ఇలా చేశాను. ఆ ముద్ద స్లిమ్లో పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లిమ్లో పెట్టి దాన్ని వేడి చేయాలి. మెల్లగా వేడి చేస్తే అది మొత్తం కరిగిపోతుంది. తర్వాత దాంట్లో కొన్ని మెంతులు మాత్రం వేయండి. స్మెల్ వస్తుంది, ఖరాబు కాదు. వాటర్ ఇట్లా ఏమైనా పడేదంటే ఖరాబ్ అయితే కాదు, మంచిగా ఉంటుందండి. నాకైతే 50 grams అయితే తయారైంది. అలాగనే ఇంకో 4 days చేస్తే అలాగనే తయారవుతుంది కదా. ఎలాంటి